ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి జోగులాంబ గద్వాల జిల్లా నుండి పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు తెలంగాణ జాగృతిలో చేరడం జరిగింది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా పోరాడుతున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల గారి, కవిత గారి ఒక ఆశయ సాధనకు మేమందరం కూడా మెచ్చుకొని, కవితక్క గారి యొక్క ఏదైతే బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నదో, ఏదైతే చిత్తశుద్ధి ఉన్నదో వాటి అన్నిటి కూడా ఒక బలంగా మేమందరం నమ్మి కూడా ఈరోజు జాగృతి పార్టీలో చేరడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఏర్పడబోయే పార్టీలో మేమందరం భాగస్వాములు కావాలని, నడిగడ్డలో 2018 నుంచి అనేక పోరాటాలు చేసినాం. అక్కడ పల్లె నిద్రలు చేసినాం, పోరాటాలు చేసినాం, ఓటు చైతన్య యాత్రలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ప్రజల సంక్షేమం గురించి కొట్లాడినాం, అనేక సమస్యల గురించి కొట్లాడుతూ ఒక కొత్త నాయకత్వానికి మేము అక్కడ పునాదులు వేస్తూ కొట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మేమందరం కలిసి ఒక ప్రధాన వేదిక వైపు మనం అందరం వెళ్ళాలా, రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో పనిచేయాలని, ఒక కృత నిక్షేమంతో ఉన్నటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో పనిచేయాలని ఆసక్తితో ఈ రోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున మేమందరం పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. అవి ప్రధాన పార్టీలు కావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే సీసా కొత్తది, సారా పాతది. అక్కడ ఉన్నటువంటి నాయకులను మారుస్తున్నారు. మా గతంలో కృష్ణమోహన్ రెడ్డి గతంలో ఎక్కడున్నాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, గతంలో ఎక్కడున్నాడు, అనేక పార్టీలు తిరిగినాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన అంటున్నాడు. గతంలో డీకేఆర్ కాంగ్రెస్లో ఉంది, సమాజ్వాదీ పార్టీలో ఉంది, బీజేపీలోకి వచ్చింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడికెక్కడ వాళ్ళే మారుస్తూ సీసా కొత్తది, పాత సారా పాతది అన్నట్లు వాళ్ళే అదే నాయకత్వం వైపు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వానికి పునాదులు వేస్తున్నటువంటి ఏదైతే జాగృతి ఉన్నదో, జాగృతి పట్ల మేము ఆకర్షితులై రాబోయే రోజుల్లో యువతకు పెద్దపీట వేస్తుందనే ఉద్దేశంతో ఆ యొక్క కృతనిశ్చయానికి మేమందరం కూడా కట్టుబడి మేమందరం జాగృతిలో చేరడం జరిగింది. పార్టీలో మా ఆశయ సాధన ఒకటే, కుటుంబ పాలన గద్దె దించాలా. నడిగడ్డ లోపల ఒక కుటుంబం రూల్ చేస్తున్నటువంటి పరిస్థితి, బంగ్లా ఒకవైపు, బంగ్లా ఒకవైపు. పార్టీలు వేరైనా వాళ్ళందరూ వ్యక్తులంతా అధికారం దగ్గరికి వచ్చేసరికి ఒకటేలాగా ఉంటూ ఏ పార్టీలోకి కొత్త నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేస్తూ, ఇంకొకరిని రానియకుండా కుట్ర చేస్తూ కొత్త నాయకత్వాన్ని అణగదొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వం రావాలా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా, అమరవీరుల ఆశయాలను నెరవేరాలన్నా, ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి, ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి, యువతకు పెద్దపీట వేస్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో పనిచేయాలనే ఒక ఆశయంతో వచ్చినాం. కాబట్టి ఈ సందర్భంగా జాగృతిలో చేరడం జరిగింది. ఖచ్చితంగా ఉంటుందండి. ఏ రోజైనా కూడా అన్ని పార్టీలు పుట్టిన వెంటనే పెద్ద కావు కదా. ఈ రోజు మన యొక్క కమిట్మెంట్, మన యొక్క ఆశయం గట్టిగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు బ్రహ్మరథం పడతారు. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఈ రోజు ఒక బలమైన ప్రతిపక్ష నేతగా కొట్లాడుతున్నది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే కవితక్క గారే. మహిళల గురించి మాట్లాడుతున్నది, వెలుగుమట్ల అంశం గురించి మాట్లాడుతున్నది, నాగర్ కర్నూలు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడింది. అనేక పోరాటాలు చేస్తూనే రాజకీయం గట్టిగా బలంగా ఎవరైతే ఇట్లాంటి మాలాంటి యువత ఉంటుందో, ముఖ్యంగా బీసీలకు అట్లాంటి అవకాశాలు ఇవ్వాలా, అట్టడుగు వర్గాలకు అట్లాంటి అవకాశాలు యువతకు ఇవ్వాలనేటువంటి కృత నిశ్చయంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనేది మేము భావిస్తాం. అవన్నీ అవాస్తవాలు. ప్రతి రాజకీయ పార్టీని ఒకటి అనుకుంటారు, అవాస్తవాలు మాట్లాడుతుంటారు. రాజకీయ విరోధులు స్పృశించే మాటలు చెప్పింది కదా, నేను ఉపగ్రహాన్ని కాదు అని చెప్పేసి. ఎందుకోసం అంటే స్వతహాగా వెలుగుతున్నటువంటి నక్షత్రం లాగా మీకు రేపు రాబోయే రోజులు తెలుస్తుంది. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో మీరు ఒకసారి మీరే తెలుస్తుంది భవిష్యత్తులో. లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఒక బలమైన వేదిక ద్వారా ఇంకా మా పోరాటం ఇంకా విస్తరించవచ్చు. ఎందుకోసం అంటే మా కార్యకర్తలు అందరూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, అనేక కేసులు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంటే మేము స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా 4 సర్పంచులు, 2 ఉప సర్పంచులు గెలిచినాం. బీఆర్ఎస్ 8 గెలిచింది, ఒక ప్రధాన రాజకీయ పార్టీ. మీరు అన్నారు కదా ప్రధాన రాజకీయ పార్టీ దీంట్లోకి ఎందుకు, అదే ప్రధాన రాజకీయ పార్టీ బీఆర్ఎస్ 8 సీట్లు కూడా సర్పంచులు గెలవలేదు. మేము 4 గెలిచినాం, 2 ఉప సర్పంచులు గెలిచినాం. చాలా చోట్ల 20, 40, 30 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. పార్టీని నా నియోజకవర్గంలో, నా జిల్లాలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం కూడా పెట్టాలంటే మన యొక్క శక్తి కూడా సరిపోవాలి కదా. అందుకోసమనే ఈరోజు అదే మా ఆలోచన ఒకటి, కవితక్క గారి ఆలోచన ఒకటైనప్పుడు మార్గం కూడా ఒకటే చేసుకోవచ్చని నా వాదన. ఎవరిని వచ్చినా కూడా అవన్నీ అవసరం లేదు అని చెప్పేసి ఇటువైపు రావడం జరిగింది కూడా. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఒకసారి మీరు నిర్మాణం చూడండి, ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూడండి. ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు, ఒక ఎంబీసీకి ఏ రకమైన పదవులు ఇచ్చినారు, మహిళలకు ఎట్లాంటి పదవులు ఇచ్చినారు, యువతకు ఎట్లాంటి పదవులు ఇచ్చినారు ఒకసారి చూస్తే తెలుస్తుంది. రేపు ఏర్పడబోయే జాగృతి పార్టీలో ఇదే విధంగా సామాజిక న్యాయం పాటిస్తారని నమ్మకం నాకున్నది.
సో ఈ చేరికల ద్వారా ప్రధాన పార్టీలకి మేమే చెక్ పెడతామని చెప్పేసి మీరు చెప్పదలుచుకున్నారు. ఎస్, ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం.